ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు గుడ్ ఫ్రైడే. గత కొన్ని రోజులుగా లెంట్ డేస్ ఆచరిస్తూ యేసుప్రభు వారు సిలువలో మరణించారు అని ఆయన శ్రమల దినాల్ని పాటిస్తూ ఉంటారు కదండి. అసలు సిలువ అంటే అర్థం ఏంటి? వర్టికల్ లైన్, ఒక హారిజాంటల్ లైన్ తో మనము సిలువని రిప్రజెంట్ చేస్తాం కదండి. ఇక్కడ సిలువ అంటే అర్థం ఏంటి అనంటే, క్యాన్సిలింగ్ ఐ ఈస్ కాల్డ్ క్రాస్. క్రాస్ అంటే ఏంటి? సిలువ అంటే ఏంటి అంటే, నిన్ను నీవు రద్దు చేసుకోవడం, నిన్ను నీవు తుడిచివేసుకోవడం, నిన్ను నీవు క్యాన్సెల్ చేసుకోవడమే సిలువ యొక్క అర్థం. యేసుప్రభు వారు కూడా తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని కాకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకొచ్చారు. అదే సిలువ యొక్క అర్థం. యేసుప్రభు వారు చూపించిన, అక్షరార్థంగా ఆయన చేసి చూపించిన అర్థము అదే. మనం కూడా గుడ్ ఫ్రైడే చేసుకుంటాము, మంచిదే. కానీ సిలువ ఎలాగైతే క్యాన్సిలింగ్ ఐ అని చూపిస్తా ఉందో, మన చిత్తాన్ని మనం చంపుకొని దేవుని చిత్తాన్ని చేయగలుగుతున్నామా? ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తావో అదే నీకు నిజమైన గుడ్ ఫ్రైడే. ఎందుకంటే నిన్ను నీవు చంపుకోలేక, నీ ఇష్టాన్ని నువ్వు తీసివేయకుండా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా, నీ ఇష్టాన్ని నువ్వు చేస్తూ ఎంత నువ్వు జీవించినా కూడా, ఎన్ని గుడ్ ఫ్రైడేలు నువ్వు చేసుకున్నా కూడా అవి దేవునికి సంతోషాన్ని ఇవ్వవు. నీ జీవితంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. నీ జీవితంలో నీ చిత్తము కాదు, నీ ఇష్టం కాదు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. యేసుప్రభు వారు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చారు. అందుకే యేసుప్రభు వారు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే జరిగించు అని తండ్రితో చెప్పి, ఇష్టముగా తండ్రి చిత్తాన్ని చేస్తూ వచ్చారు. తండ్రి చిత్తాన్ని చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ రోజు మనము కూడా దేవుని చిత్తాన్ని చేయగలుగుతున్నామా ఒకసారి పరీక్షించుకుందాము. ఒకవేళ ఇప్పటికీ కూడా దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని చెయ్యలేకపోతే, తండ్రి చిత్తము చేయడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఆ రీతిగా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి మన జీవితంలో దేవుని సహాయం మనం కోరుకుందాము. దేవునికి ఇష్ట ప్రకారము, ఆయన చిత్త ప్రకారం మనం జీవిద్దాం. ప్రైజ్ ద లార్డ్.